కర్నూలులో గ్యాస్ షార్టేజ్ వల్ల హోటళ్లు మూతపడే పరిస్థితి ఉందని హోటల్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. దేశంలో 30% మంది హోటళ్లపైనే ఆధారపడి ఉన్నారని, ప్రస్తుతం గ్యాస్ కొరతతో హోటళ్లు మూసేస్తే చాలా మంది కార్మికులు ఇబ్బంది పడతారని అన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు నగరంలో యొక్క గ్యాస్ షార్టేజ్ వలన హోటల్స్ అంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఎప్పుడు కూడా హోటల్స్కి 5 సిలిండర్లు ఇచ్చేది ఇప్పుడు చాలా యొక్క కోటా తగ్గించడంతో ఈ యొక్క గ్యాస్ కొరత ఏర్పడడంతో హోటల్స్ అయితే మూసుకునే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని బృందావన్ హోటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ యొక్క హోటల్ సంబంధించిన వారితో పాటు ఈ యొక్క హోటల్స్ సొసైటీ సంఘం వాళ్ళు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కర్నూలు నగరంలో ఎలాగుందంటారు? ఎటువంటి షార్టేజ్ అంటారు? హోటల్ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రెజెంట్ గ్యాస్ సమస్య తీవ్రతరంగా ఉంది. రాను ఒక వారం కిందటికి ఈ రోజుకి పోల్చుకుంటే చాలా తీవ్రంగా పోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన కన్సంప్షన్లో మనం వాడే సిలిండర్లలో ఇంతకుముందు ఇప్పుడు ఒక 50% కూడా ఇవ్వట్లేదు సప్లై. అది అంటే మేము కొన్ని ఏండ్లుగా ఆ డీలర్ దగ్గర మనం తీసుకుంటా ఉన్నాం. కమర్షియల్ గ్యాస్ అనేది మనం కొన్ని ఏండ్లుగా వాళ్ళ దగ్గర తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు అట్లాంటి కస్టమర్స్ కూడా వాళ్ళు లేదు అనే పరిస్థితి ఇంకా దగ్గరలో పడతా ఉంది. ఇప్పటికైతే 10 కావాల్సిన చోట 3, 2 ఒక్కోసారి ఒకటే పెట్టేసి ఇప్పుడు చేసుకో మళ్ళీ చేస్తామని చెప్పేసి ఏదో అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు తప్పనిస్తే. అలాంటి అడ్జస్ట్మెంట్ చేసినా కానీ కొరత ఉండటం వలన కానీ మీకు చాలా ఎఫెక్ట్ పడుతుంది కదా? ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మనకేమంటే ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్ళన్నీ మూతపడడం గ్యారంటీ. మామూలు సిలిండర్ కావాలంటే హోటల్ బంద్ చేసుకున్న పరిస్థితి. హోటల్ బంద్ చేసుకోవాలంటే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వేరే నుంచి వచ్చిన ఉంటారు, వర్క్ మీద ఇక్కడ కర్నూలుకి వచ్చి ఉంటారు, ఎవరైనా ప్రజలు వచ్చి ఉంటారు. వాళ్ళు తినాలంటే తిండి ఉండదు, బంద్ చేయాలంటే ప్రాబ్లం వాళ్ళకి. మనం హోటల్లో గ్యాస్ లేకుంటే నడిపించలేము. ఏం చేయాలో పరిస్థితి అర్థం కాకుండా ఉంది. ఆల్రెడీ ఈ రోజు రేపు చూసి హోటల్స్ అన్ని కర్నూలులో బంద్ చేయాల్సి డిసైడ్ తీసుకోవాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం తమని ఆదుకోవాలంటూ ఈ యొక్క హోటల్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.